తిరిగి తిరిగి ఒకే చోటుకొస్తున్నావు? చూసిన షాప్లే మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి. ఈ ఊర్లో షాపులోనే ఒకే మాదిరి ఉంటాయమ్మా. షాప్లోనే ఒకే మాదిరిగా ఉంటే పర్లా, షాప్లో ఉన్న మనుషులు కూడా ఒకే మాదిరిగా ఉంటారా? తెలియకపోతే ఎవరన్నా కనుక్కునేలావయ్యా. సారీ సార్, కనుక్కుంటా. ఇది అమ్మే, కొద్దిగా అడ్రస్ చెప్తా. Follow me. ఏంట్రా దీని గోలా? ఇలా అయితే ఈరోజు ఇంకింటికి వెళ్ళినట్టే. Thank you. కొబ్బరికాయలంతా 2,000. దీంతో పని అయ్యట్లేదు, నువ్వు వెళ్ళు, ఇంకెవరన్నా అడుగు. అంటే తను ఏం వెళ్ళవయ్యా. అక్కర్లేదయ్యా, పోనీ పోనీ. అనవసరంగా టైం వేస్ట్. నన్ను ఫాలో చేస్తుంటే నాతో పాటు వచ్చేవాళ్ళు. నీ ఇష్టానికి నువ్వెక్కడ పడితే అక్కడ ఆగుతుంటే నిన్ను ఫాలో చేస్తూ రావాలా? హలో హలో హలో, ఒక్క నిమిషం. మామయ్య ఫోన్ చేసి చెప్పారు, ఇంటికి కొత్తగా డాక్టర్ ఫ్యామిలీ వస్తున్నారు, వాళ్ళకి పూజ చేయడానికి పూలు, పళ్ళు, కొబ్బరికాయలు ఎక్సెట్రా ఎక్సెట్రా కావాల్సి వస్తుంది, కొని పెట్టమని. బిల్ లోపల ఉంది. థ్యాంక్స్. ముందు మీరు సెటిల్ అవ్వండి, తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం. అబ్బో. ఏమైంది? మా ఆయన కూపర్ అందట్లేదు, చాలా భయంగా ఉండదు సార్. పిల్లలు తీసుకురా. మా ఆయన అట్టగానే కాపాడండి సార్. ఎమర్జెన్సీ రూమ్ ఎక్కడ ఉంది? ఐసీయూకి తీసుకెళ్ళండి. రహీం తీసుకెళ్ళండి. నర్స్, సఫికేషన్ ఎక్కువగా ఉంది, వెంటనే ఆక్సిజన్ పెట్టండి. డోంట్ వరీ, దే విల్ టేక్ కేర్ ఆఫ్. డెరిఫ్లిన్ 1cc లోడ్ చేయండి. బాబు సార్, వాళ్ళు చూసుకుంటారు. ఇంతకీ మీరెవరు? ఐమ్ డాక్టర్ సత్య. ఇప్పుడే జాయిన్ అవడానికి వచ్చాను. డీని కలవటానికి వెళ్తున్నాను. మీరు? గుడ్. ఐఎమ్ రాబర్ట్, డీన్ ఆఫ్ దిస్ హాస్పిటల్. ఓ సార్, మీరా? వచ్చి రాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేశారు. అయ్యో లేదు సార్, సారీ సార్, మిమ్మల్ని కలవకుండానే డ్యూటీలో జాయిన్ అయిపోయాను. నో ఇష్యూస్ సత్య, డాక్టర్స్ ప్రొఫెషన్ అంటేనే సర్వీస్ కదా. కరెక్ట్గానే చేశారు. కమ్, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. హలో కర్నూల్, నేను మీ విజిల్ మహాలక్ష్మిని. ఇక మీరందరూ ఎప్పటిలాగే పగలబడి నవ్వుకోవడానికి నిన్న నాకు జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకుంటాను. నిన్న కొత్తగా ఒక పొగర్బోతు తల్లి, చాలా అమాయకమైన కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చారు. అడ్రస్ అడిగితే నన్ను ఫాలో అవ్వమని చెప్పాను. ఆన్ ద వేలో ఒక చిన్న పర్చేస్ కోసం 4 చోట్లాగాను, 4 కొట్లు తిరిగాను, అంతే. ఇదేంటి మనకి రూట్ చూపించేదని టేక్ డైవర్షన్ అని రాంగ్ రూట్ లో వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చారు. బట్ హాఫ్ అన్ అవర్ ముందే నేను వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను. చివరకు నేను పర్చేస్ చేసినవి వాళ్ళ కోసమే అని తెలుసుకున్నప్పుడు ఆ తల్లి కొడుకుల మొహం చూడాలి. ఈ ట్విట్టర్, ఫేస్బుక్ ఓసిదీని దుంపదేగా నిన్న జరిగింది. ఇంతలోనే రేడియో కమ్మేసింది. సరైన పోకిరి పిల్ల ఉందమ్మా, తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా. తొందరగా తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి. పెళ్లి మాట ఎత్తటమే నేను చేసిన తప్ప. అయ్యా, ఎలాగైనా బతికించండి అయ్యా. సార్ ఏమైంది? అయ్యా, ఒక్కగానొక్క కూతురు పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది సార్. ఎలాగైనా మీరు కాపాడండి సార్. ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి. అయ్యా, మీరే సార్ మీరు కాపాడాలి కంగారు సార్. పడకండి, నేను చూసుకుంటాను. ఓకేనా? యా, డోంట్ వరీ. ట్రీట్మెంట్ చేస్తాను చూడండి. సిస్టర్, ఆ ట్యూబ్ పట్టరా. అది కాదు, పెద్దది పైన పెద్దదని చూడు. అది పర్లేదు. ఇదే కరెక్ట్. విషం మెదడు దాకా ఎక్కేసి ఉంటుంది. ఇప్పుడు ఈ ట్యూబ్తో ఎలా తీస్తానో చూడండి.
ముక్కులోంచి మెదడులోకి ఏంటిది ఇంత పెద్ద ట్యూబ్? ఆ, యూట్యూబ్. ఇంత పెద్ద ట్యూబ్ ముక్కులో దూరిస్తే ఇంకేమైనా ఉందా? విషయం తాగావు కదా, దీంతోనే ట్రీట్మెంట్ చేయాలి. నువ్వు పడుకో. ఏం చేస్తున్నావు? నువ్వు నిజం డాక్టర్వా నకిలీ డాక్టర్వా? ఏది నిజమో ఏది నకిలీయో ఇప్పుడు నేను చెప్తాను. అయ్యా ఒక్కగానొక్క కూతురు అయ్యా, పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది సార్. విషయం తాగా అన్కాన్షియస్గా ఉన్నప్పుడు ముక్కు మీద ఏగ వాళ్తే ఎలా ఎలా అనుకోరు. ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి. అక్కడే చూసాను ఈ డ్రామా అంతా. అది మా నాన్న పెళ్లి పెళ్లి అని చిరాకు తెప్పిస్తుంటే ఏదో కొంచెం తాగినట్టు యాక్ట్ చేశాను అంతే. ఓయ్, పెళ్ళంటే ఇష్టం లేదా లేక నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఏం కావాలి? నీకు పెళ్లి చేయటం యాజ్ ఫాదర్ గారి బాధ్యతే కదా. వాళ్ళు మన కోసం ఎన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. వాళ్ళ కోసం మన చిన్న సాక్రిఫైస్ చేయలేమా? నువ్వు డాక్టర్వా మ్యారేజ్ బ్రోకర్వా? ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్, నీకు అనవసరం. అందరు ఫ్యామిలీ మ్యాటర్లు రేడియోలో చెప్తావు, నీ ఫ్యామిలీ మ్యాటర్కి వచ్చేసరికి ఆఫ్ చేస్తావు. ఏ వద్దు. ఒక ప్రియమైన తండ్రి కూతురితో పెళ్లి చేసుకోవాలి అంటే విషం తాగి చచ్చిపోతారా? ఇంకేం మాట్లాడాలి పిల్లలతో ఈ కాలంలో? ఏడికెళ్ళావమ్మా అంటేనే పిల్లల కోపం చేస్తాను సార్. ఇంకేం చెప్తావు సార్? అయ్యా ఏమైంది? మీ అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయి చచ్చిపోయిందా? ఇంటికి వెళ్ళిపోయింది సార్. ఇంటికా? సార్ మీరు దేవుడు సార్. డాక్టర్లు ఇంత అందంగా ఉంటారా? ఈ అబ్బాయి మరి ఈ పెళ్లికి ఒప్పుకుంటావా లేదా? నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా? నాకు కూడా వయసు అయిపోతుందమ్మా. అందుకని నేను మా చూస్తారు. ఏమైంది? ఉదయం నుంచి తండ్రి కూతుళ్ళు ఒకటే గొడవ పడుతున్నారు. చూడు ఎలా అరుచుకుంటున్నారు అసలు. ఎంతకాలం వెయిట్ చేయాలి? ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ దొరకదు. దీనికోసం ఎంత కష్టపడ్డానో. అసలు అమ్మాయికి ఏంటి ప్రాబ్లం? వాళ్ళ నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏం చేస్తానో చూడు, ఏం చేసుకుంటానో చూడు. తక్కువ అమ్మాయి చూస్తుంది. నాన్న ప్లీజ్ త్వరగా వెళ్ళండి, ప్లీజ్ త్వరగా. ఏ ఆగండి ఆగండి, ఏమైంది? నాన్న మా నాన్న విషయం తాగేశారు. ఆ రోజు నువ్వెక్కడ ఈయన అక్కడ. ఇప్పుడు నేను ఎక్స్చేంజ్ ఆఫరా? ఫ్యామిలీ డ్రామానా? సార్ నిజంగానే విషయం తాగారు, ప్లీజ్ కాపాడండి సరే సరే తీసుకెళ్ళండి ఫాస్ట్. సార్. ప్లీజ్ నాకున్నది ఒకే ఒక నాన్న సార్. ఏమన్నా టెన్షన్లో ఉన్నట్టున్నావు? అందరికీ ఒక్క నానే, నేను చూసుకుంటాను. ఓకేనా? ఆ ట్యూబ్ పెట్టండి. సిస్టర్ స్టమక్ వాష్ చేసేయండి. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఓ తండ్రిగా కూతురు పెళ్లి చేయాలన్న కోరిక అనుకున్నదా? ప్లీజ్ మీరు కొంచెం కామ్గా ఉంటారా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని ప్రతి తండ్రికే ఉంటుంది. కొంచెం కన్సిడర్ చేయొచ్చు కదా. ఏంటి కన్సిడర్ చేసేది? పెళ్ళంటే నాకు తెలుసు, ఓ తండ్రి లేని లోటు ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ వల్ల నాకు బాగోద్దు, కానీ నువ్వు చెప్పబోయే ఒక్క మాట వల్ల నాకు బాగోద్ది. ఆయన ఆనందం కోసం నువ్వు ఒప్పుకోవచ్చు కదా. ఇదంతా కాదు, నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు ఒప్పేసుకున్నావు అంతే. నేను ఒప్పుకోలేదు. నువ్వు ఒప్పుకున్నావు, ఇదే నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ అంతే. వైటల్ స్టేబుల్గా ఉన్నాయా? ఎస్ డాక్టర్. మాధవ్ గారు, మీకేం కాలేదు. అండ్ గుడ్ న్యూస్, మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. జాగ్రత్త. ఒప్పుకుందా? ఒప్పుకుంది. నిజమా? మీరు ధైర్యంగా పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. ఒక ఫోన్ మాట్లాడు. ప్లీజ్ ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ డాక్టర్. హలో. ఓయ్ చెప్పాగా, నువ్వు చెప్పిన ఒక్క మాట. మీ నాన్న చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు. మహేష్ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. మహేష్ ఎవరు? చేసుకోపోయే అబ్బాయా? పేరు బాగుంది. మహేష్ కాదు, మహేశ్వరి. ఓ, మీ అమ్మతో మాట్లాడుతున్నారా? అమ్మ కాదు, అమ్మాయి. అర్థం కాల. పెళ్ళి నాకు కాదు, ఆయనకి. ఐ లవ్ యూ మహి. అమ్మాయి మన పెళ్లికి ఒప్పుకుంది. హలో, తండ్రి లేని లోటు నీకు తెలుసు, ఇలాంటి తండ్రితో కష్టాలు నాకు తెలుసు. Hey, what's happening there? హా? ఏంటక్కడ? ఏ పారిపోతున్నావా? तेरे मेरे बीच में कैसा ये बंधन अनजाना. ఏంటో నువ్వు చెప్పేది? పెళ్ళి ఆయనకా? ఈ మ్యాటర్ తెలియక ఆమెను పెళ్లికి ఒప్పుకోవచ్చు కదా అని కన్విన్స్ చేస్తా ఉన్నా. వయసు అయిపోతుంది, పెళ్లి పెళ్లి అన్నది ఆయన గురించా? అదేగా. ఆంటీ ఏంటి విజులు? మీ నాన్నకి పెళ్ళంట కదా? మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఇదంతా FM లో రాదా? వస్తే మాత్రం సూపర్ హిట్ అవుద్దమ్మా. అటెన్షన్ ప్లీజ్. మళ్ళీ ఎదిరిస్తావా? ఎదిరిస్తావా? అటెన్షన్ ప్లీజ్. చూడు. కాల్ ద అంబులెన్స్. సత్య చెప్పరా? థ్యాంక్స్ మా. ఎందుకురా? నన్ను డాక్టర్ని చేసినందుకు. అది మీ నాన్న కల. ఆయనకి చెప్పాలి నువ్వు థ్యాంక్స్. అయినా ఇప్పుడెందుకు చెప్తున్నావు? నడి రోడ్డు మీద ఒకటి దారుణంగా నరికేశారమ్మా. నడి రోడ్లో నరికేశారా? అవును, నేనే తన హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఫస్ట్ టైం ఒక ప్రాణం కాపాడానమ్మా. తను కళ్ళు తెరిచి నన్ను చూసినప్పుడు నాకు నేనే కొత్త కనిపించాను. మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. ఒక ప్రాణం విలువ కన్న తల్లికి, కాపాడే డాక్టర్కి మాత్రమే తెలుస్తుందమ్మా. ఇక నుంచి నా కళ్ళ ముందు ఒక్క ప్రాణం కూడా పోనివ్వను. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. దేవుడిచ్చిన మహావరం. సత్య వెళ్ళిపో. అబే ఓ కోనే తో. ఎవడ్రా వాడు? ఎవరు లేరు సార్, మీరు వెళ్ళండి. ఎవడో సౌండ్ ఇచ్చాడు కదా, ఎవడో? సార్ అది ఇంటర్న్షిప్ కోసం కొత్తగా వచ్చిన డాక్టర్ సార్. కర్నూలుకే కొత్త సార్, మీ గురించి ఏం తెలియదు సార్. తెలిసేలా నేను చెప్తాను సార్. కర్నూలు కొత్త కావచ్చు, కానీ డాక్టర్కి సావు కొత్త కాదు కదా. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? సార్ నేను చెప్తాను సార్. రిపోర్ట్లో ఏం రాయాలో తెలుసు కదా. సార్ అది యాక్సిడెంట్ సార్. సత్య ప్లీజ్ సత్య, నా మాట విను. సత్య చెప్పేది విను. సత్య కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటి సార్ ఇది? చచ్చిపోయేవాడిని కాపాడాను సార్. నేను కాపాడిన ప్రాణం నా కళ్ళ ముందే తీస్తారు సార్. నువ్వు నా బిడ్డ లాంటి వాడు అని చెప్తున్నాను. వాళ్ళెవరో నీకు తెలియదు సత్య. వద్దు, వదిలేసాయి. ఎవరైతే ఏంటి సార్? వాళ్ళు గురువు మనుషులు. గురువు అంటే? గురువు అంటే ఎవరో నీకు తెలుసా?
గురు అంటే వ్యక్తి కాదు, జనం గొంతు మీద కత్తి. ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది. ఇక్కడ న్యాచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ. మార్చురీకి వచ్చిన శవాల్లో గురు పంపించినవే ఎక్కువ ఉంటాయి. మనిషిని చంపి మొక్కను నాటుతుంటాడు. వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు. 14 ఏళ్ల వయసులోనే కత్తి పట్టాడు. నరికినోడి శవాన్ని కూడా తీసుకొస్తా. ఇద్దరిని ఒకేసారి మోసుకుపోతా. నువ్వేడికిరా? నా కొడుకున్నాడుగా, ఈడు సంపుతాడు. రే గురు, నువ్వు సంపరా. రే గురు, ఒక మొక్క నాటిపోరా. ఒక ప్రాణం తీస్తే ఇంకొక ప్రాణం పొయ్యాలి.